అసలు చూడాలరా నాయన ఆ మర్ఫీ బ్యాండ్ పెట్టి పాకిస్తాన్లో ఏం ఆడుతున్నారట తెలుసా? డబ్బక్క చిప్పక్క అని ఫుల్ ఆడుతున్నారట. ఎందుకనంటే బ్రోకర్గిరి చేసిండు అని చెప్పి ఖుషి పడుతున్నారట. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏమని చెప్తుంది అంటే 2 వీక్ల సీజ్ ఫైర్ అయింది అని చెప్పి ట్రంప్ గారు ఫస్ట్ టైం ఒక నిజం చెప్పిండు అని అనుకుందాం. ట్రంప్ గారు చెప్పలే కాబట్టి అది నిజమైంది. ట్రంప్ గారు చెప్పినట్టే పోతుండేది, ఎట్లనైనా అబద్ధమే అవుతుండే. ఇరాన్ ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ ఇచ్చింది ఏందనంటే, అగర్ మేము అత్యంతగా నమ్మకంగా ఎవరితో నన్ను ఉంటాము అని అంటే అది కేవలం భారత్తోనే. భారత్ యొక్క గొప్పతనం ఏంది తెలుసా? ఇలా ప్రపంచం మొత్తంలోనే సెకండ్ లార్జెస్ట్ జీడిపి కాంట్రిబ్యూటర్ ఎవరు ప్రపంచానికి అని అంటే ఇది ఇలా మన భారత్. ఇండియా ఈజ్ డామినేటింగ్. జస్ట్ ఇమాజిన్, చైనా అండ్ రష్యా పుట్ టుగెదర్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఆర్ షేరింగ్ 43.6% ఆఫ్ ది గ్లోబల్ గ్రోత్. IMF డేటా చెప్తుందనంటే భారతీయుడుగా నువ్వు గర్వపడాలనా లేదా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. పేపర్లలో ఏం రాసిరు అని అంటే మొత్తం ఇరాన్ని భూస్థాపితం చేసేస్తా అని చెప్పి చేసిర్రు. భాయ్ ఆప్లోగన 8 గంటే పిచ్చే రాతో రాత్రి చాలా డెసిషన్స్ అయిపోతున్నాయి. అసలు చూడాలరా నాయన ఆ మర్ఫీ బ్యాండ్ పెట్టి పాకిస్తాన్లో ఏం ఆడుతున్నారట తెలుసా? డబ్బక్క చిప్పక్క అని ఫుల్ ఆడుతున్నారట. ఎందుకనంటే బ్రోకర్గిరి చేసిండు అని చెప్పి ఖుషి పడుతున్నారట. కాకపోతే అలా ఖుషి ఎక్కువసేపు లేకుండే. అసలు ఏమైంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇరాన్ ఇంకా అమెరికా సీజ్ ఫైర్కి ఒప్పుకునేట. ఇది నేననలే, మన ఇది ఏ ఛానల్ ఇది ఏదో CFBC ఛానల్లోనో ఏదో చెప్పిర్రు. US అండ్ ఇరాన్ హ్యావ్ జస్ట్ అగ్రీడ్ టు ఇమీడియట్ 2 వీక్ సీజ్ ఫైర్. ఇది చెప్పిర్రు. ట్రంప్ ఒప్పుకున్నాడట, ఇరాన్ కూడా ఒప్పుకున్నదట. పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ దీన్ని బ్రోకర్గిరి చేయనికే, స్టేట్ ఆఫ్ హార్మూజ్ని మళ్ళీ రీఓపెన్ చేయనికే పాకిస్తాన్ వాడు బ్రోకర్గిరి చేసిండట, సక్సెస్ఫుల్ అయిందంట అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వాడు షెహబాజ్ షరీఫ్ కూడా నాకు తెలిసి ఏదో ట్వీట్ కొట్టిండు 7th April 2026 ఏదో కొట్టిండు, థ్యాంక్ యూ అని చెప్పి కొట్టిండు. డిప్లొమాటిక్ ఎఫెక్ట్స్ ప్రోగ్రెస్ అయినాయి అని చెప్పి చెప్పిండు. కాకపోతే UN కౌన్సిల్లో రష్యా ఇంకా చైనా దీనికి విరుద్ధంగా ఓటేసినాయి. స్టేట్ ఆఫ్ హోర్మూజ్ అనేది రీఓపెనింగ్ అనేది మేము చేస్తలేము, మాకు ఇష్టం లేదు అని అన్నట్టు వాళ్ళు అగెన్స్ట్గా ఓటేసారు. అయితే పాకిస్తాన్ సంబరాలు 7 దాకా ఉన్నాయి అని చెప్పి చెప్తే ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏమని చెప్తుంది అంటే 2 వీక్ల సీజ్ ఫైర్ అయింది అని చెప్పి ట్రంప్ గారు ఫస్ట్ టైం ఒక నిజం చెప్పిండు అని అనుకుందాం. ట్రంప్ గారు చెప్పలే కాబట్టి అది నిజమైంది. ట్రంప్ గారు చెప్పినట్టే పోతుండేది, ఎట్లనైనా అబద్ధమే అవుతుండే. అయితే ఇలా ఇరాన్ యొక్క సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చేసిందంటే స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ ఏదైతుందో ఇప్పుడు అది అందరికీ ఓపెన్ చేస్తున్నాము, అందరికీ సేఫ్ ప్యాసేజ్ టెంపరీగా ఓపెన్ చేస్తున్నాము. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది మన మోజ్తబా కామినేని అప్రూవల్తో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము అని చెప్పి చెప్పిండు. అది చెప్పుకుంటేనే ఇరాన్ ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ ఇచ్చింది ఏందనంటే, అగర్ మేము అత్యంతగా నమ్మకంగా ఎవరితో నన్ను ఉంటాము అని అంటే అది కేవలం భారత్తోనే. ఇది నేను అంటలేనురా, ఇరానే అని అన్నది. ఏమోనన్నది, ఇరాన్ ట్రస్ట్ ఓన్లీ ఇండియా. క్లియర్ మెసేజ్ టు ది వరల్డ్. Iranian official in India, Abdul Majid Ilahi said, Pakistan has no role in the mediation talks, while Iran believes only in India for dialogue. India as trusted for ceasefire. భారత్ ఎప్పుడు డంకా కొట్టుకోలే, డంపక చిప్పకని మర్ఫీ బ్యాండ్లు పెట్టుకోలే. మాకు ఏదైనా సంతోషమే. భారత్ సూక్ష్మంలో మోక్షం ఎప్పుడు ప్రాప్తి కోసం ఎదురు చూడదు. బికాస్ మోక్ష ప్రాప్తేన అనేది మేము భక్తి రసంలో ఎప్పుడో మునిగినప్పుడు వచ్చి మా మీద దాడులు చేసి మేము వారియర్లం అంటే ఎట్లరా? నీ ఛాతీల మీద తలవార్లు పెట్టినాం, నీ ఛాతీల మీద గడ్డపరాలు కూడా పెట్టినాం. ఆ చరిత్ర మాకు చదివియలే కాబట్టి మీరు పెద్ద పెద్ద పోకడ మాటలు మాట్లాడారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు భారత్ యొక్క గొప్పతనం ఏంది తెలుసా? ఇలా ప్రపంచం మొత్తంలోనే సెకండ్ లార్జెస్ట్ జీడిపి కాంట్రిబ్యూటర్ ఎవరు ప్రపంచానికి అని అంటే ఇది మన భారత్. చైనా తర్వాత 17% ఆఫ్ ది గ్లోబల్ జీడిపి గ్రోత్ రేట్ని ఎవరు పెట్టుకున్నారు అని అంటే భారత్. లాస్ట్ టైం కంటే 7% హయ్యర్ దెన్ US అండ్ చైనా పుట్ టుగెదర్ అన్నట్టు. నేను మాట్లాడతలేను, వాస్తవాలే మేము ముంగట పెడుతున్నా. ఇండియా ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ది గ్లోబల్ జీడిపి గ్రోత్ అట్ 17%. 7% హయ్యర్ దెన్ ది US, ఇండియా అండ్ చైనా టుగెదర్. 7% హయ్యర్ దెన్ US. అమెరికా కంటే 7% ఎక్కువ ఉన్నది భారత్ ఇంకా చైనా కలిపి ప్రపంచ జీడిపిని ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని అంటే 43.6% ఆఫ్ ది గ్లోబల్ గ్రోత్. ఇది నేను మాట్లాడతలేను రా, గిరీష్ గారు మాట్లాడతలేడు, మళ్ళీ నన్ను బత్తాయి అంటారు. ఇది IMF డేటా. ఫస్ట్ పొజిషన్లో చైనా ఉన్నది 26.6%లా.
నెక్స్ట్ కమ్స్ మేరా భారత్ మహాన్ 17%. యుఎస్ఏ ఎంత ఉంది? 9.9%, 10% వేసుకో. 7% అమెరికా కంటే ఎక్కువ ఉంది నా భారత్. వియత్నాం 1.6%, ఇండోనేషియా 3.8%, బ్రాజిల్ 5%, టర్కీ 2.2%, సౌదీ అరేబియా 1.7%, నైజీరియా 1.5% అండ్ జర్మనీ 0.9%. ఇండియా ఈజ్ డామినేటింగ్. Just imagine, China and Russia put together is contributing or sharing 43.6% of the global growth. IMF డేటా చెప్తుందనంటే భారతీయుడుగా నువ్వు గర్వపడాలనా లేదా? గర్జించు, భారత్ మాతాకి జై అనని భారతీయుడిలా గర్జించు.